వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే శ్రీశైలంలో బయలుదేరుతున్నా. నైట్ దర్శనం అయిపోయింది. మార్నింగ్ వెళ్దాం అనుకున్నా, కానీ ఇక్కడ 6 దాటితేనే కానీ కిందకి పంపరంట మంచి కారణంగా. నైట్ ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ అల్లూరి సీతారామరాజు సత్రం అని శ్రీశైలంలో. సో అక్కడికి రా. మీకు శ్రీశైలం మొత్తం మంచుతో కప్పబడింది. ఇది నావిగేషన్ కూడా సిగ్నల్ లాగా పని చేయట్లేదు. నేను వచ్చిన దాంట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు నాకు వే అంత కరెక్ట్గా తెలియదు. కార్తీక మాసంలో శివుని దర్శనం అంటే అదృష్టంగా చెప్పాలి. 2 నెలల నుంచి చూస్తున్నా, చూసి ఇప్పుడు కరెక్ట్గా కార్తీక మాసంలో మనకు దర్శనం దొరికిందంటే చాలా అదృష్టం అయింది. అది మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా సిరిగుప్ప కర్ణాటక వెళ్ళిపోవాలి వయ్యా కర్నూలు. ఇప్పుడు సిగ్నల్లో వస్తున్నాయి. ఇవే దారి మనకి కప్పదు, ఇంకా నావిగేషన్ పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 325 కిలోమీటర్లు కనిపిస్తుంది. 7:44 టైం ఇక్కడికి మధ్యాహ్నం. అంటే మధ్యాహ్నం 3 గంటలకల్లా వెళ్తామని చెప్తుంది. చూద్దాం మనం ఎంతలా బీచ్ చేస్తాం. మంచు మాత్రం రేంజ్లో ఉంది. ఇది మొత్తం ఇంకా ఏజెన్సీ కదా, ఇంకా మంచు కూడా అలాగే ఉంటుంది. ఘాటీలో చాలా జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేయాలి, ఎందుకంటే మంచులో ఏం కనిపించకపోవచ్చు. అసలు మంచు ఏం కనిపించట్లా. జస్ట్ మనం ఇప్పుడే రైడర్స్ని ఎవరిని క్రాస్ చేసాం, వాళ్ళు నావిగేషన్ సెట్ చేసుకుంటున్నారు. రైడర్స్ ఇప్పుడు నన్ను ఓవర్టేక్ చేస్తున్నారు. ఆబ్రోది సేమ్ హెల్మెట్, బట్ కంపెనీ వేరు అంతే. సారీ, కలర్ వేరు. ఫ్యూచర్లో ఎప్పటికైనా మన ఫస్ట్ బైక్ వెళ్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో, అలాంటి బైక్ ఎప్పటికైనా తీసుకుని మన డ్రీమ్ డ్రైవ్ జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి. కానీ మంచు మాత్రం చాలా బీభత్సంగా ఉంది. అసలు ఒక 10 మీటర్లు, ఒక 20 మీటర్ల ముందు ఏం కనిపించట్లా. ఆపోజిట్ వాళ్ళు లైట్ వేసుకొస్తేనే కనిపిస్తారు, లేకపోతే ఇంకా కష్టం.
స్వచ్ఛమైన మంచు, అసలు ఏమీ కనిపించట్లా, ఏమీ కనిపించట్లా. చలి మాత్రం రేంజ్లో వేస్తుంది ఇక్కడ. ఆ పైన సూర్యుడు అనుకుంటా, కానీ మనకి ఇక్కడ చందమామలా కనిపిస్తున్నాడు. మీకు గోపురంలో కనిపిస్తుందో లేదో, తెల్లగా చందమామే అనుకోవాలి. వెన్నెల్లో ఫుల్ చందమామ ఎలా ఉంటుందో అలా ఉంది, కానీ అది సూర్యుడు. ఈ కమాంతో మన శ్రీశైలం దేవస్థానం దాచేసినట్టే. మనం మంచు దాటి పైకి వచ్చేసాం. ఇందాక సూర్యుడు చందమామలా కనిపించాడు కదా, ఇప్పుడు సూర్యుడిలాగానే కనిపిస్తున్నాడు. అదిగోని చూడండి, మొత్తం మంచు పైకే ఉన్నాం మనం. పైన కొండపైన చూస్తే కిందంతా మంచి ఏం కనిపించట్లేదు అసలు. లాస్ట్ ఇయర్ సేమ్ లంబసింగి వెళ్ళాం, సేమ్ అదే ఎలా అయితే ఉందో కొండపై నుంచి కింద చూస్తే మొత్తం మంచు, సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. అదే కొండ ప్రాంతంలో ఎక్కడైనా అలాగే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఎక్కడైనా మంచి వ్యూ చూసి ఫోటో దిగుదామంటే ఎక్కడ వ్యూ కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఎక్కడైనా సింగిల్గా ఆగుదామన్నా భయం వేస్తుంది ఈ అడవుల్లో. ఇదొకటి అయిపోయింది ఇక్కడ, మనకి తెలియని ఏరియా ఇదంతా. ఎక్కడెక్కడో వ్యూ బాగుంది. లొకేషన్ అయితే సూపర్. మీకు కనిపిస్తుందా లేదా? వావ్ వావ్, మొత్తం మంచి, అదంతా మంచి. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం, ఏమన్నా మనకి మంచి వ్యూ దొరుకుతుందేమో. ఇదేదో శిఖరం పాయింట్ అంట, పైకి వచ్చాను. ఇక్కడ ఏమైనా ఫోటో దిగి వచ్చేమో చూద్దాం. వావ్, చాలా చాలా బాగుంది, సూపర్ లొకేషన్ అసలు. వ్యూ పాయింట్ అనుకుంటా, దీనికోసమే చూస్తున్నా. అప్పో బల ఉంది, కొండ ఎక్కుతున్నా. ఆల్మోస్ట్ ఇది ఎండింగ్ పాయింట్ ఒకటి. కొండకి బాగా హైట్ ఉంది ఇక్కడ. మళ్ళీ వెంటనే డౌన్ అయిపోయింది. ఇది అప్ అండ్ డౌన్లు భలే ఉంటాయి డ్రైవ్ చేయడానికి. కానీ ఎలాంటి ఘాటీలు, ఎలాంటి బోర్డులు కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇంకా అలవాటు ఉన్నది పర్లేదు, కొత్త వాళ్ళకి ఎక్కడ టర్నింగ్ ఉంటుందో, ఎక్కడ యూ టర్న్ ఉంటుందో కరెక్ట్గా తెలియదు కదా, దాని గురించి. సూర్యుడు ఎగ్జాక్ట్లీ కంట్లోకి కొడుతున్నాడు. అలా చెట్ల మధ్యలో జర్నీ అంటే అసలు చాలా బాగుంటుంది. మనకైతే ఫోటో తీయడం మంచి వ్యూ పాయింట్ అయితే దొరకలేదు. ఇందాక వెళ్ళిన చోటకి శిఖరం ఉంది, కానీ గడ్డి, అది మొత్తం చెట్లు అడ్డు వచ్చేసినాయి. అంటే లైవ్లో చూస్తానికి కనిపిస్తుంది, కానీ ఫోటోలు అంత క్లారిటీగా రాదు, అంతే. అది ఎక్కడైనా మన నల్లమల ఫారెస్ట్ దాటి లోపు ఎక్కడైనా మంచి వ్యూ పాయింట్ ఉంటే ఫోటో దిగి వెళ్ళాలి. అసలు కింద ఏం మొత్తం మంచుతో కప్పు పడిపోయింది అంతా, కొండ మధ్యలో అంతా మంచి, మొత్తం ఏం కనిపించట్లేదు కింద. చూస్తానికి ఇక్కడ మంచి కనిపించట్లేదు, కానీ చలి మాత్రం రేంజ్లో ఉంది. అయితే బాబోయ్, చేతులు బీసిపోతుంది అసలు. ఇంకా చెప్పలేము ఈ చలిని. ఏసీ మైనస్లో పెట్టి డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ అసలు. బాబా ఏమి చలి అసలు, అయ్యి బాబోయ్. కూల్, మామూలు కూలి కదా అసలు. గులాబ్ జాములు కలగలా ఆడిపోతున్నాయి అసలు, అయ్యి బాబు. నా ముందు బండి వెళ్తుంది కదా, అది ఎప్పుడో జమానా బండి అనుకుంటా, దాన్ని మాత్రం రేంజ్లో తోస్తున్నాడు అసలు. అది ఎక్కనంటుంది, ఇడేమో ఎక్కువ అంటాడు. పైకి ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళకి తోడు మళ్ళీ ఒక బ్యాగ్. ఎక్కడ ఎక్కుద్ది అది? ఎప్పుడో నా చిన్నప్పుడు మళ్ళీ ఈ బండే ఎక్కువ మొర్రు అంటే స్లోగా వెళ్ళంటే ఇది అంటుంది. ఇంకా అయ్యేం ఎక్కుతాయి ఈ బళ్ళు.
అది ఇంకా మ్యాక్సిమం ఇంకా ఫస్ట్ గేర్లోనే రావాలి చివరి వరకు. పొరపాటు సెకండ్ గేర్ వేసాడా బండి ఆగిపోయింది. అలాంటి టౌన్లో వచ్చేయచ్చు. అప్పు ఎక్కడం చాలా ఇబ్బంది అలాంటి బలితో. ఈ అప్పు చూడండి భలే ఉంది. ఓ బస్సు వచ్చేస్తుంది. ఏమిరా మీదకి వచ్చినావా? చలి ఓ రేంజ్ చెప్పలేకపోతుంది. మాట్లాడటం కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అంత చలి ఉంది. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. మొత్తం మంచు ఇవి. ఈ కింద మొత్తం ఎండుమిర్చి పంట అనుకుంటా. మొత్తం ఎండుమిర్చే కనిపిస్తుంది మొత్తం ఇలా అంతా. మనం శ్రీశైలం వెళ్ళే దారి ఇక్కడితో ఎండ్ అయిపోయింది. రైట్ సైడ్కి వెళ్తే మన కర్నూలు కర్ణాటక, లెఫ్ట్కి వెళ్తే మనం వచ్చిన దారి ఇది. మనం రైట్ సైడ్కి వెళ్ళాలి కర్ణాటకకి. ఈ వే అయితే నేను 2-3 సార్లు వచ్చాను. ఈ దారి మనం తిరిగిన దారి ఇది. చెప్పింది కదా అప్పుడు కర్ణాటక వచ్చాను ఇదే వే. మళ్ళీ ఇంకా ఈ విలేజ్ అయితే అది మళ్ళీ నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. అది కూడా ఒక 30-40 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇలా శ్రీశైలం అంటే ఘాటీలు ఉండదు కానీ కొంచెం థిక్ ఫారెస్ట్, బాగా దట్టమైన అడవి ఎక్కువ ఉంటుంది. ఆ వేలో మనకి కోతులు బాగా ఎక్కువ కనిపిస్తాయి. దానికోసం ఏమైనా పాప్కార్న్ ఏమైనా తీసుకుందాం. మనం నల్లమర ఫారెస్ట్లోకి అయితే మళ్ళీ ఎంటర్ అయిపోయాం. అంటే శ్రీశైలం రోడ్డు కాకుండా ఇది కర్నూలు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇదంతా ఇంకా ఏజెన్సీ మొత్తం. మీకు ముందు కొండలు ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయేమో. ఈ ఏరియాలో రోడ్లే బాగున్నాయి కానీ నాకు ఒకటే నచ్చట్లేదు. స్పీడ్ బ్రేకర్లు మాత్రం రేంజ్లో ఉన్నాయి. రోడ్డు పక్కన మొత్తం కాదు, అక్కడ వేయలేరు. రోడ్డుకి అడ్డంగా వేసారు ఏంటో నాకు అర్థం కాదు. ఆ పక్కకి వేసుకోవచ్చు కదా. అన్నీ మనమే చెప్పాలి, ఎలా చెప్పండి రోడ్డు. ఇంక ఇదంతా నల్లమల ఫారెస్ట్ మళ్ళీ రీఎంట్రీ అయ్యాం. చలి మాత్రం రేంజ్లో ఉంది అసలు ఇక్కడ ఏజెన్సీ మొత్తం. మామూలు మళ్ళీ అడవుల్లో ఒంటరి అయిపోయాను. ఇందాక నుంచి చూస్తే ఎవడన్నా కనిపిస్తాడేమో, ఎవడో కనిపించట్లా. వెనక ముందు అయితే ఎవరూ రావట్లేదు. పావుగంట అవుతుందేమో నాకు కనిపించి ఎవరన్నా. నల్లమల అడవిలో ఒంటరిగా జర్నీ. మళ్ళీ పెట్రోల్ కూడా 2 పాయింట్లే ఉంది. మళ్ళీ నెక్స్ట్ బంక్ 50 కిలోమీటర్ కానీ లేదంట. ఇక్కడ ఒక ఆయన అడిగాను. ఇంకా చూసి అంటే 50 కిలోమీటర్లు జాగ్రత్తగా వెళ్తాం. ఈ బంక్ అయితే పెట్రోల్ అయిపోతే గెంటుకుంటా వెళ్తాం బంక్ వరకు, తప్పదు. నిన్న గుంటూరు దాటే ఫుల్ ట్యాంక్ వచ్చించే కదా, అది ఇప్పటి వరకు వచ్చింది మనకి. లొకేషన్ చూడండి ఎంత బాగుంది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఉన్నాం ఎగ్జాక్ట్లీ. మనం ఏదో గుహలోంచి వెళ్ళినట్టు ఉంది ఇందాక నుంచి. ఈ చుట్టూ అడవి, ఒక్కో చెట్టు ఎంతెంత లావు ఉందంటే అంతంత లావు ఉంది. అయ్యే బాబోయ్, స్పీడ్ బ్రేకర్లో స్పీడ్ బ్రేకర్ దగ్గర పెయింట్ ఏమైనా వేసినా కొంచెం కనిపిస్తుంది. మనకి ఏంటంటే లైటింగ్ లేక చీకట్ల స్పీడ్ బ్రేకర్లు ఏం కనిపించట్లేదు కూడా ఇక్కడ. గట్టిగా రోడ్డు పక్కకి వేసుకోమని చెప్పాను, అయినా కానీ చాలా స్పీడ్ బ్రేకర్లు. ఒకటిగా కిలోమీటర్కి వచ్చి 2-3 తగులుతున్నాయి నాకు. భలే ఉంటుంది ఇలాంటి ఏరియాలో డ్రైవ్ చేయాలంటే. నడిపి కొద్ది నడపాలనిపిస్తుంది. ఇలాంటి ఏరియాలో బండి మాత్రం కండిషన్లో కంపల్సరీ ఉండాలి. ఇలాంటి మధ్యలో ఏమన్నా మనకి బైక్ హ్యాండ్ ఇచ్చిందా ఇంకా క్రీమ్ బిస్కెట్టే మనకి. మామూలు బిస్కెట్ కూడా కాదు, క్రీమ్ బిస్కెట్. మనం ఎప్పుడైనా స్టార్ట్ అయ్యే ముందు ఎలాంటి ఏరియా 1-2 సార్లు చెక్ చేసుకునే రావాలి. అసలు ఈ అడవి చూడండి, చెట్ల మధ్యలో ఈ ప్రయాణం. ఇది లైవ్లో చూస్తేనే మనకి ఆ ఫీల్ అవ్వాలి. చాలా చాలా బాగుంది అసలు ఇలాంటి ఏరియా. ఎప్పుడో కానీ ఏమీ రావట్లేదు వెళ్ళి కొద్ది. ఏదో ఒక బైక్ లేకపోతే కారు ఎప్పుడెప్పుడో కానీ తగలతా. చాలా సేపటికి ఒకటి తగులుతుంది. ఒక 3 కిలోమీటర్లు ఒకటి, 5 కిలోమీటర్లు ఒకటి. కొండ దిగుతున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ కొండ పైనుంచి వచ్చాం. ఇప్పుడు దిగుతుంది. ఇదంతా రాయి కొండ, చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఈ కొండలు. కంపల్సరీ మనం ఈ బోర్డులు కనిపిస్తున్నాయి, ఈ బోర్డులు కంపల్సరీ ఫాలో అవ్వాలి కొత్త వాళ్ళు. నేను ఒక స్పీడ్ లిమిట్ తప్ప మిగతా అన్నీ ఫాలో అవుతుంది ఈ బోర్డుని. మనం వాడు 30 కిలోమీటర్ స్పీడ్ ఇచ్చాడు. 30లో వెళ్తే మనం సాయంత్రం కానీ వెళ్ళాం.
సాయంత్రం పైనే పడుతుంది. ఆ స్పీడ్ లిమిట్ తప్ప మిగతా అన్నీ ఫాలో అవుతున్నాను నేను. ఇక్కడితో నల్లమల ఫారెస్ట్ అయిపోయింది అనుకుంటా. చెక్ పోస్ట్ ఉంది, నాకు తెలిసి ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియా అయిపోయింది ఇక్కడ. ఫ్యూయల్ ట్యాంక్ అయిపోయింది, ఒక పాయింట్ అది కూడా కొట్టుకుంటుంది. అది కొట్టుకుంటుంది, నాగుండి కూడా కొట్టుకుంటుంది. బంక్ అయితే వచ్చింది, పర్లేదు. నల్లమల అడవులు సేఫ్ అయిపోయినట్టే. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటే మేబీ రేపు మధ్యాహ్నం వరకు రావచ్చు. ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది, మళ్ళీ 700 రూపాయలకి పెట్టించా. మేబీ మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు వచ్చేయచ్చు మనకి. మైలేజ్ యావరేజ్ 40 నుంచి 38, 40 వస్తుంది నేను అనుకుంటాం. అయితే పర్వాలేదు, ఈ మాత్రం వచ్చి 40 అంటే పర్లేదు నాకు. మనకు వెళ్ళి స్పీడ్కి ఇది రోడ్డుకి అటు ఇటు కనిపించేది మొత్తం వరి పంటే. కోతకు రెడీగా ఉన్నట్టుగా ఉంది. మిషన్లు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి, కోతలు కోస్తున్నారు అనుకుంటా. మొత్తం వరే ఉంది ఇక్కడ, అసలు ఏమీ వేరే. అక్కడక్కడ వేరుశనగలు కనిపించి, వేరుశనగలు పంట 80% మొత్తం వరే. కర్నూలు మొత్తం రైస్ బాగా ఫేమస్. మొత్తం ఎక్కడ చూసినా ఇదే వరి పంట కనిపిస్తుంది, అక్కడక్కడ వేరే కనిపిస్తున్నాయి. మనకి కర్నూలు ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్లు. కర్నూలులో లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇంకా టైం 11-10 అయింది. అంటే మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం కాబట్టి ఆకలి వేస్తుంది. అంటే లంచ్ చేసి మళ్ళీ అంటే కర్నూలు ఐ థింక్ మళ్ళీ ఫుడ్ అంటే కర్నూలు అలా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కర్నూలులో తిన్నాం, బాగుంది. మళ్ళీ అక్కడే తినాలి. ఇది నేషనల్ హైవే 40 అంట, అప్పుడే గూగుల్ తల్లి చెప్తుంది. నేషనల్ హైవే ఎక్కాం, మరి చూడాలి ఈ రోడ్డు ఎలా ఉంటుందో. కర్నూలులో ఒకటి మనకి రెగ్యులర్గా సినిమాలో కనిపిస్తూ ఉంటుంది, కోట టైప్ ఉంటుంది రౌండ్గా. పాయింట్ ఎక్కడో తెలిస్తే వెళ్ళి ఒకసారి చూసేద్దాం. మనకి అంత ఐడియా లేదు కాబట్టి. ఒక అబ్బాయి ఇప్పుడు నన్ను సెల్ఫీ అడిగాడు, చూద్దాం. ఓకే ఓకే. ఓ MT-15. థ్యాంక్ యూ. కలగంపూడి అబ్బాయి, KALA GAM PUDI. Third one. Second. Yeah. That's one. Yeah. Thank you. Yeah. లైఫ్లో ఫస్ట్ నన్ను ఒక అబ్బాయి సెల్ఫీ అడిగాడు, ఫీల్ హ్యాపీ. కర్నూలు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. తను ఒక 1.5 కిలోమీటర్ నుంచి హారన్ కొడుతున్నాడు, బట్ నేను సైడ్ ఇస్తున్నా కానీ తను వెళ్ళలేదు. ఏంటని నాకు డౌట్ వచ్చి ఆపితే నన్ను ఓవర్టేక్ చేసుకొచ్చి చూసా. తనకి మోటో వ్లాగింగ్ బాగా ఇష్టం అంట, రెగ్యులర్గా వీడియోస్ అయితే చూస్తాడంట అందరివి. చెప్పాను నేను కొత్తగా, అంటే మోటో వ్లాగింగ్ అయితే కాదు, సరదాగా తిరుగుతూ ఉంటా, రికార్డింగ్ చేసుకుంటూ ఉంటా. అంటే సెల్ఫీ కావాలని అంటే సరే అని తీసుకున్నా. థ్యాంక్ యూ బ్రో, నువ్వే నా 92 సబ్స్క్రైబర్. నువ్వు 92 సబ్స్క్రైబర్ కర్నూలు. ఫస్ట్ టైం ఏమో కర్నూలు నుంచి ఒక సబ్స్క్రైబర్ రావటం. మనం నేషనల్ హైవే 40 నుంచి ఇప్పుడు 44 ఎక్కుతున్నాం. ఇది నేషనల్ హైవే 44. హైదరాబాదు 210 కిలోమీటర్లు ఇంటికి నుంచి. ఈ హైవే కూడా మనం ఎక్కువ వెళ్ళాం, ఓన్లీ 2 కిలోమీటర్సే. అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకోవాలంట. మనం ఇక్కడి నుంచి హైవే దిగిపోవాలి. కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంకా అది కర్ణాటక హైవే. ఇంకా సింగిల్ రోడ్, ఇంకా ఎక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇంకేం ఉండవు. రైట్ కర్ణాటక హైవే అది. ఆ రోడ్డు కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ పైన అవుతుంది
అప్పుడైతే రోడ్లు చాలా బాగున్నాయి, ఇవి కూడా బాగుంటాయి. ఈ బంక్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం, బంక్ దాటాక. ఇప్పుడు ఇక్కడ ఈ బంక్లో మేము పెట్రోల్ కొట్టించుకున్నాం కారు వేసుకొచ్చినప్పుడు. మేము లాస్ట్ టైం తిన్న రెస్టారెంట్కే వెళ్తున్నాను, కొంచెం ముందట ఉంటుంది ఇక్కడ. మనకి ఎడం పక్కన కుడి పక్కన కనిపించింది మొత్తం పత్తి, అదే దూది అంటారు కదా, మొత్తం అదే ఉంది ఇక్కడ. అంత మొత్తం కన్జ్యూమర్ అంతా అదే కనిపిస్తుంది, అటు ఇటు కూడా. చాలా దూరం నుంచి ఉంది, నేను ఇప్పుడు వీడియో అయితే ఇప్పుడే పెట్టాను. చాలా దూరం పత్తి, జొన్న కూడా ఉంది. ఇటు సైడ్ కూడా ఉంది మొత్తం పత్తి. ఏదో 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ నుంచి ఇది ఇలాగే ఉంది. మొత్తం పత్తి దూది. మీకు రైట్ సైడ్లో కనిపించే అన్నీ దూది లోడ్ అయిపోయిన బళ్ళు ఇవన్నీ. ఇవి ఎక్కడో ఫ్యాక్టరీకి వెళ్తున్నాయేమో, లేకపోతే ఇక్కడే ఫ్యాక్టరీ ఉందో. ఇక్కడే ఫ్యాక్టరీ ఉన్నట్టు అందుకే లైన్లో ఉన్నాయి, చాలా బళ్ళు ఉన్నాయి. ఇది దూది ఫ్యాక్టరీ అనుకుంటారు, గోడౌన్ ఉంది లోపల, అదంతా దూదే. ఇక్కడ అన్లోడింగ్ చేస్తారేమో. ఇక్కడ నుంచి మనకి రైట్గా వే ఉంది, ఆ వేలో వెళ్తే మనకి 11 నిమిషాలు ముందు వెళ్ళొచ్చు అని చూపిస్తుంది. మరి రెగ్యులర్గా వెళ్ళి అయితే రోడ్డు బాగాలేదేమో, 11 నిమిషాలు లేట్ చూపిస్తుంది. ఇదేమో 11 నిమిషాలు స్పీడ్ చూపిస్తుంది. అందుకే గూగుల్ చెప్పినట్టే వెళ్దాం, చూద్దాం అది ఎంత టైం సేవ్ చేస్తారు మనం. ఎలాగైనా ఆదోని వెళ్ళాలి, ఈ రోడ్డు అయినా వెళ్ళాలి, ఆ రోడ్డు అనేది వెళ్ళాలి. కానీ ఇది ఏదో కొత్త రోడ్డు అనుకుంటా, అందుకే చూపించినటువంటి 11 నిమిషాలు ఫాస్ట్ వెళ్తారు. ఇటు ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్లు, 2 గంటల 20 నిమిషాలు చూపిస్తుంది జర్నీ టైము. నేను సిరిగుప్ప ఇంటికి వెళ్తున్నా అంటే, సిరిగుప్ప దగ్గర బాలాజీ క్యాంప్ అని ఉంది. అక్కడ మా తాతయ్య వాళ్ళు సెటిల్డ్, ఎప్పటి నుంచో, మేబీ మా చిన్నప్పటి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యారు. వాళ్ళ అబ్బాయిలు అందరూ ఇక్కడే ఉంటారు. అక్కడ మేము అందుకే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. బాలాజీ క్యాంప్ సిరిగుప్ప దగ్గర. అందుకే నైట్ ఇక్కడ ఉండి రేపు మార్నింగ్ హంపి వెళ్ళి, హంపి నుంచి చిక్మంగళూరు. మేబీ హంపి ఇప్పటికే 2 సార్లు వెళ్ళాను నేను, అన్నీ చూస్తాను హంపి చాలా వరకు. వెళ్తే మెయిన్ టెంపుల్కి వెళ్ళి చూసి చిక్మంగళూరు, ఒకవేళ హంపి స్కిప్ చేసి డైరెక్ట్ చిక్మంగళూరు వెళ్ళిపోతా. అది దాని రేపు లేచి టైంని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం కొండల మధ్యలోకి వెళ్తున్నాం, అటో కొండ ఇటో కొండ మధ్యలో దారి ఉంటుంది ఇక్కడ. అప్పుడు కూడా ఈ వేనే వచ్చినట్టు అనుకుంటున్నాను, ఇదే అనుకుంటా, వేరే దారి ఏమో అనుకున్నా. ఇదే దారి నాకు బాగా గుర్తేది. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కొండలే ఉంటాయి. మనం ఆదోని అయితే వచ్చాము. ఆదోని ఇది మన ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ టౌన్ ఇది. ఇంకా టౌన్ పరంగా అయితే ఇదే, ఇంకా తర్వాత విలేజ్ ఉంటాయి కానీ చిన్న చిన్న విలేజ్. ఏపీకి ఇంకా లాస్ట్ టౌన్ మాది ఈ వేలో. ఇక్కడ నుంచి మన వెళ్ళాల్సింది ఇంకా 50 కిలోమీటర్లు చూపిస్తుంది, 1 గంట 20 నిమిషాల్లో వెళ్తామని చెప్తుంది. ఇప్పటికే గూగుల్ టైం ఒక 20 నిమిషాలు బీచ్ చేశాను, మేబీ ఇంకా 5 నిమిషాలు బీచ్ చేయించాము ఇంక ఈ 50 కిలోమీటర్లో. ఇది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్. ఇది దాటేస్తే ఇది కర్ణాటక అనుకుంటా, లేదా కర్ణాటకలో కూడా ఇంకో బార్డర్ ఉందేమో. మనం బార్డర్ దాటాక కర్ణాటక ఫస్ట్ విలేజ్కి వచ్చాం. ఇక లాంగ్వేజ్ అంతా కన్నడ లాంగ్వేజ్లో ఉన్నాయి, బోర్డులు మొత్తం బైక్లు కార్లు కూడా కేర్ రిజిస్ట్రేషన్ మొత్తం ఇక్కడ అన్నీ. ఫస్ట్ టైం బైక్ మీద, ఫస్ట్ టైం కదా సెకండ్ టైం అనుకుంటా బైక్ మీద వేరే స్టేట్కి రాదు. ఫస్ట్ స్టేట్ ఏంటంటే ఇంకా మనకు తెలిసిందే తెలంగాణ, హైదరాబాద్ తిరుగుతూ ఉంటాం కదా. బైక్ మీద ఇదే సెకండ్ స్టేట్, వేరే స్టేట్కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంకా మనం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 15 కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళాల్సిన టార్గెట్. ఇక్కడ ఒక 2 కిలోమీటర్ రోడ్డు బాగోదంట, మిగిలినంత బాగుందంట. ఇది వాగ్ అనుకుంటా ఇది.
బ్రిడ్జి ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు తుంగభద్ర నది బావి అనుకుంటున్నా. ఎందుకంటే ముందు దడేజ్గూర్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ కూడా ఇలాగే పెద్దది. అచ్చంగా నది అని చెప్పను, పాయ. ఆ తుంగభద్ర అది పాయలు ఉంటాయి కదా. భద్రతా నాడు సిరుగుప్ప సుస్వాగత్ అండ్ వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ ప్యాడీ సిరుగుప్ప. అదే కన్నడ చదివేస్తున్నాను, బాగానే చదువుతున్నాను. మన తెలుగు అక్షరాలని కన్నడ అక్షరాలు ఒక 30% అని మ్యాథ్స్ అయ్యి ఉంటాయి. మ్యాక్సిమం చదివేసుకోవచ్చు. లాంగ్వేజ్ చూసి భయపడి కానీ మామూలుగా ట్రై చేస్తే అర్థమైపోద్ది. కానీ మీనింగ్ వేరేగా ఉన్న లెటర్స్ అయితే ఆల్మోస్ట్ కొంచెం మ్యాచింగ్ లాగానే ఉంటాయి. లాంగ్వేజ్ లెటర్స్ మ్యాక్సిమం ఒకలాగానే ఉంటాయి కానీ మీనింగ్ మారిపోద్ది, మీనింగే వేరే అంతే. ఇది ఈ వేలో కర్ణాటక వచ్చే ఇది టౌన్ సిరుగుప్ప అన్న టౌన్. మన ఆంధ్రాలో అటు ఆదోని అలాగే ఈ వేలో ఇది సిరుగుప్ప టౌన్. ఇది ఈ సరౌండ్లో క్యాంపులు ఉంటాయి. క్యాంపులు అన్నిటికీ మ్యాక్సిమం ఇదే టౌన్. వాడు దూరతం సైన్లో అయితే తనకి లగేజ్ చేసుకుని ఈడు వచ్చేస్తున్నాడు. మనకి యాక్చువల్లీ ఇక్కడి నుంచి నాకు నావిగేషన్ అవసరం లేదు, కానీ మనకి ఇంత దూరం గూగుల్ తల్లే తీసుకొచ్చింది కాబట్టి దాన్ని వదలకూడదు. ఇదంతా నాకు కొంచెం అలవాటు ఉన్న ఏరియానే, ప్రాబ్లం లేదు. ఇలా డైరెక్ట్ అయినా వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే ఏంటంటే ట్రాఫిక్ ఉండదు హైవే ఎక్కడానికి. అదైతే కొంచెం సిటీలో కొంచెం ట్రాఫిక్ అయి ఉంటుంది. ఈ రోడ్లు చూస్తే నాకు పాలకొల రోడ్లు గుర్తొస్తున్నాయి. వాటితో పోల్చుకుంటే కొంచెం బెటర్లో అయింది, కానీ అవి మరీ టూ మచ్ అయ్యి. ఇది నేషనల్ హైవే 150A అంట. యాక్చువల్ టౌన్ నుంచి కూడా రావచ్చు. ఇది షార్ట్ కట్ ఈ హైవేకి. ఇదంతా మనకి కొట్టినిపోయింది ఇదంతా ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం చాలా మధ్యలోనే ఉంటుంది జర్నీ అంతా. ఒక 5 కిలోమీటర్స్ మాత్రమే హైవే. అక్కడి నుంచి మొత్తం లోపలికి ఒక 4 కిలోమీటర్స్ వరకు చాలా మధ్యలోనే. ఎక్కడో కిలోమీటర్కి వేసి 2 ఇల్లులు ఉంటాయి అంతే. జర్నీ చాలా బాగుంటుంది. ఇది తుంగభద్ర నదిపై ఉన్న బ్రిడ్జి. ఇది ఈ లెఫ్ట్ సైడ్లో ఇది కనిపిస్తుంది కదా. ఇలా ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. లెఫ్ట్ సైడ్కి ఇదే వాకి తుంగభద్ర డ్యామ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్కి వెళ్తే అంతా మంత్రాలయం ఉండే తుంగభద్ర నది ఇలా రైట్ సైడ్కి వెళ్తుంది. ఇది నేను వెళ్ళే చోటకు కూడా వాళ్ళు ఎగ్జాక్ట్లీ తుంగభద్ర నది ఒడ్డుకే ఉంటారు, కానీ మనం అలా తిరిగి వెళ్ళాలి. ఇలా దీంట్లో దిగి వెళ్తే ఎగ్జాక్ట్లీ అయితే ఒక 4 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు, 2 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళాలి కాబట్టి డబుల్ వస్తుంది. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇంకా హైవే ఉండదు మనకి. ఇంకా ఇవన్నీ లోకల్ రోడ్లు ఉంటాయి, ఇంకా హైవే ఉండదు. ఇక్కడ మొత్తం కోతలు కోల్ చేసి అప్పుడే దమ్ము చేసి కొంచెం నార్మల్ కూడా వేస్తారు. కానీ మొత్తం వరి ఉన్నప్పుడు వస్తే లుక్కే వేరు. ఇక్కడ భలే ఉంటాయి. మొత్తం గ్రీనరీ ఉంటుంది వరి. మీకు తుంగభద్ర లెఫ్ట్ సైడ్లో తుంగభద్ర అనేది అటు సైడ్ అది షుగర్ ఫ్యాక్టరీ. అది మీకు కనిపిస్తుందో లేదో. ఓ మై గాడ్, స్పీడ్ బ్రేకర్. ఇక్కడ మీకు నెట్ కట్టి చెరువులు కనిపిస్తున్నాయి. ఇది రొయ్యల చెరువులు. ఇవి మా కజిన్ చేస్తున్నాడు. ఈ సరౌండ్లో ఎక్కడ ఉండవు, జస్ట్ ఇదే రొయ్యలు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి మీకు. వాడు ఆంధ్రాలో వచ్చినప్పుడు చూసి ఇక్కడ కల్చర్ స్టార్ట్ చేశాడు. ఉడికే 2 ఎకరాల్లో రొయ్యల చెరువు ఇక్కడే కనిపిస్తాయి మీకు, ఎక్కడే కనిపించదు మీకు. ఈ సరౌండ్లో ఎక్కడ మొత్తం వరే ఉంటుంది ఇక్కడ. అది మా కజిన్ చేసేది కూడా. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా ఇదే ఈ ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఒక ఆయన ఇల్లు ఇక్కడ ఉంటుంది, ఒక ఆయన ఇల్లు ఇంకో కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. నేను వస్తున్నట్టయితే చెప్పలేదు, చూద్దాం ఇది ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో. ఫస్ట్ తిడతారు, తర్వాత ఏమంటారు చూద్దాం. ఇల్లు ఇదేనా? ఓకే, గేట్ వేశారు. గేట్ కట్టారు కొత్త. అందుకే ఎవరిదో అనుకున్నా. గేట్ వేసేసరికి వాళ్ళ కొత్త ఇల్లు.